అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలు జరుపుతున్నామన్నది పాకిస్తాన్. కానీ ఇవాళ పాకిస్తాన్ పరువు పోయింది. ఇదివరకు మా చిన్నప్పుడు పాకిస్తాన్ అంటే పిలక పీకిస్తాన్ లాంటి కేకలేసుకునేవాళ్ళు పిల్లలు. ఎందుకంటే అట్లాగా వయసు నుంచి వచ్చినటువంటి కోపంతో ఉందా, లేకపోతే వాళ్ళు ఈ మధ్యకాలంలో చేసే దిక్కుమాలినటువంటి వేషాలతో కనబడుతోందా? పాకిస్తాన్ ఎప్పుడూ డబుల్ గేమ్ బ్యాచ్ని. ఇప్పుడు అమెరికా, ఇరాన్ కూర్చున్నప్పుడు అసలు విషయం తేలింది ఏంటంటే, ఇరాన్కి అమెరికా వాళ్ళు వీటికి ఒప్పుకున్నారు అని ఇచ్చినటువంటి ప్రపోజల్స్ పచ్చి అబద్ధం. అట్లాగే అమెరికాకి ఇరాన్ వాళ్ళు ఒప్పుకున్నారు అని ఇచ్చినటువంటి పాయింట్స్ అబద్ధం. తెర ముందేమన్నా గంభీర ప్రకటనలు చేస్తున్నారు, తెర వెనకాల ఏమన్నా కలిసిపోయారేమో, ఒప్పుకున్నారేమో అని ఇప్పటిదాకా అనుకున్నారు. పాకిస్తాన్ ఏం చెప్తోంది? ఇదిగో హార్ముజ్ జలసంధిని వదిలేస్తానికి ఇరాన్ ఒప్పుకుందని అమెరికాకి చెప్పింది. అమెరికా అణ్వస్త్రాల గురించి మిమ్మల్ని అడగదు అని చెప్పేసి ఇటు ఇరాన్కి చెప్పుకొచ్చింది. తద్వారా ఇద్దరితో గేమ్ ఆడి వాళ్ళ దేశంలో చర్చలు లేకపోతే అనేదో మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తున్నట్టు నాటకం ఆడింది. అది తప్పించి ఏమీ జరగలేదన్నటువంటి విషయం ఇప్పుడు స్పష్టమైపోయింది. చర్చల దగ్గరికి జేడీ వాన్స్ వెళ్ళి కూర్చున్న తర్వాత ఈ వ్యవహారం నడిచింది. దాంతో ఇప్పుడు మళ్ళీ ట్రంప్ తీవ్ర స్థాయిలో వార్నింగులు ఇవన్నీ నడుస్తున్నాయి. అంటే ఇరాన్ చెప్పనిది అమెరికాకి చెప్పింది, అమెరికా చెప్పనిది ఇరాన్కి చెప్పింది, వీళ్ళిద్దరూ చెప్పనిది ప్రపంచానికి చెప్పింది, తను మధ్యవర్తిత్వంలో అద్భుతమని చెప్పింది. తీరా చూస్తే అదంతా అతిపెద్ద నాటకం తప్ప మరేమీ లేదు అన్నటువంటి విషయం తేలేటప్పటికి ఇప్పుడు రెండు దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి పాకిస్తాన్ మీద.